హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోలి అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఫ్రాన్స్ మసాలా ఎలా చేయాలో చూసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా వేయాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 2 వేయాలి. తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా వేయాలి. అది కొంచెం మంచిగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, ఇది కొంచెం మంచి ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం జీలకర్ర మెంతి పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఫ్రాన్స్ కూడా వేసుకోండి. వీటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఎంత ఆయిల్లో ఫ్రై అయితే అంత బాగుంటాయి. ఈ ఫ్రాన్స్ను మంచిగా శుభ్రం చేసుకున్నాక పసుపు, నిమ్మరసం, ఉప్పు కలిపి మంచిగా పక్కన పెట్టుకుంటే కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మన రుచికి సరిపడా కారం, మీకు ఎంత కావాలనుకుంటే అంత కారం వేసుకోండి. వీటిని మంచిగా కలపాలి. తర్వాత కొంచెం వేయించిన కొబ్బరి పౌడర్ కూడా వేసుకోండి. ఈ మసాలాలన్నీ వాటికి పట్టాలి. కొంచెం నువ్వుల పొడి కూడా వేసాను నేను. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ కూడా వేసాను. మీకు ఇంకా గ్రేవీలా కావాలనుకుంటే ఇంకాస్త వాటర్ పోసుకోండి. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. అంతే, వేడి వేడి ఫ్రాన్స్ కర్రీ రెడీ.